ఎలా అనిపించింది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఏపీలో? ప్రజెంట్ చాలా బాగుంది అనిపిస్తుంది అయితే. అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటికే కంపేర్ చేస్తే. పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, లాస్ట్ గవర్నమెంట్లో 3 క్యాపిటల్స్ అని మొత్తం టైం అంతా వేస్ట్ చేశారు, మొత్తం మనీ అంతా వేస్ట్ చేశారు, ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు అమరావతిని మంచిగా బిల్డ్ చేస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన. రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పాలి. నడవాలనుకుంటున్నాను అది. నడిస్తేనే కరెక్ట్ అంటవా? అలానే అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా లేదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటారు? ఎందుకంటే అతను చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. సొంత నాన్న స్టార్ట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ని అతను కంప్లీట్ చేయబడి అతను ఏం కొడుకు 5 years టైం ఉంది, ఆ టైంలోనే ఆయన ఇంకా అతను ఇంకేంటి, ఇంకా అతను ఏం చేసినట్టు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబడు, వాళ్ళ నాన్న స్టార్ట్ చేసింది ఇంకా అంతలోనే ఫెయిల్ అయిపోడు కదా అతను. ఇంకేం రాష్ట్రాన్ని ఒక పక్కన అమ్మని చెల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు, ఇంకేం చేస్తాడు రాష్ట్రాన్ని అతను? రాకూడదు అతను అతను. మరి పాదయాత్ర చేస్తానే ఎలక్షన్ ముందు అంటున్నారు కదా. ఏం చేసినా అవదండి, అంత స్క్రాప్ ఉన్నారు వాళ్ళ వెనకాల. రోజా, పేరుని నాని, వీళ్ళు నోరు తెరిస్తే బూతులు, అంబటి రాంబాబు, వర్స్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు వీళ్ళందరూ. క్రిటిసైజ్ చేయడం తప్పితే ఇంకా వీళ్ళకి వేరే పని ఏమీ లేదు. అసలు ఏపీ కాదు కానీ సామాన్య ప్రజలకి ఎలాంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరికైనా సరే బేసిక్ నీడ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్. ఇప్పుడు మంచిగా ఎలా ఉంది ఓపెన్ అయ్యి? అది మంచి వెరీ వెల్ ప్రాజెక్ట్ అది, అమ్మ క్యాంటీన్. గత ప్రభుత్వంలో మూసేశారు, ఇప్పుడు ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఆ విషయంలో. మంచి ప్రాజెక్ట్ అది. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు గతుకులు వస్తే ఏపీ వచ్చేసిందిరా అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫుల్ ఇంకా నాన్ స్టాప్. 1 yearలోనే రోడ్స్ అన్ని కూడా కరెక్ట్గా 6-7 అవర్స్లో మనం రాజమండ్రి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. పోలవరం గురించి? పోలవరం జరుగుతున్నాయి కదా పనులు. అంటే వాళ్ళు 3 రాజధానులు అన్నారు, ఈయన ఒకటే ఇదే ఉంటది అని కన్ఫర్మ్ చేసి 3 రాజధానులు అతను ఏదో ఫేమస్ అవుదాం అనుకున్నది, ఏదో స్క్రిప్ట్లో స్టార్ట్ చేసుకుని వచ్చాడు. అది వర్కౌట్ అవుతుంది కదా ప్లాన్, 3 రాజధానులు అన్నది. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటావు ఏపీ? ఏమో ఎవరు వచ్చినా ఏం చేంజ్ అవుతుందని అనిపించట్లేదు నాకైతే. ఎవరు వచ్చినా మనకి ప్రజలకి పనుండి చేతులంటే పనుంటే రాజకీయం మనకి ప్రభుత్వంతో అవసరం ఉండదు ఎవరు వచ్చినా. ప్రజలకి ఆ పని లేకుండా చేసి ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు వేస్తాను, కూర్చొని తినండి, మీకు దానికి దీనికి వేస్తానంటే జనాలు సోమరూపాయలు చేయడం తప్ప దానివల్ల యూజ్ ఏమి ఉండదు. గత ప్రభుత్వంలో చేసింది అదే పని అందరికీ. కొంతమంది అదే కదా, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయట్లేదు. మరి దానికి అలవాటు పడిపోయారు కదా. పాస్ట్ 5 years నుంచి కూడా అదే అలవాటు పడిపోయారు. సంవత్సరానికి దీనికి 10,000, దీనికి 20,000, దీనికి 15,000, ఆటో డ్రైవర్లకేమో 15,000, అది ఇది అని చెప్పేసేవారు. రోడ్ల మీదకి వెళ్తే కేసులు పెంచేశారు. ఏముంది, అన్నీ మామూలే కదా. అలా ఇవ్వడం, ఇలా తీసుకోవడం ప్రతి ఒక్కరికి అంతే కదా. కరెంటు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు. జనరల్గా నిత్యావసర సరుకులన్నీ కాస్ట్లు కూడా, ట్యాక్స్లు అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ ఈ దేంట్లోనా ఏమీ ఆయన చేసింది ఏం లేదు, జనాలు సోమరిపోతులు చేయడం తప్ప. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని వీటిని కొంచెం తగ్గిస్తే ప్రజలకి ఖాళీగా ఉండకుండా పని చూపించి పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు, అంతే. ఇప్పుడు యూత్ అన్నారు, ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏపీలో ఇయర్లీ ఒక 4 to 5 lakhs మెంబర్స్ డిగ్రీస్, ఏదో ఒక డిగ్రీ బీటెక్ ఏదో ఒకటి చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళకంటూ ఏదో ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, ప్రైవేట్తో ఏదో ఒకటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాళ్ళకంటూ ఏదో ఒక చిన్నదో పెద్ద జాబ్ ఇలాంటి వర్క్ చేసుకోవడానికి ఏదైనా సోర్స్ చూపిస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అన్న, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఏ విధంగా చెప్పుకోవాలి పాలిటిక్స్ అంటే? అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా? గత ప్రభుత్వం చూసుకుంటే అన్ని అరాచకాలు, రౌడీజము, డ్రగ్స్, గంజాయి అనేకలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఏమీ లేదు. బాబు గారు అంటేనే నీతి, నిజాయితీ, అవినీతికి నిర్మూలం బాబు గారు. జగన్కి బాబు గారికి అసలు పోలికే లేదు. నాగలోకానికి ఉన్నంత తేడా, నక్కకి నాగలోకానికి తేడా. ఇంకా అమలవుతున్నాయా పథకాలు? మొన్న అమలైంది కదా. ఇప్పుడు మొన్న అమ్మ తల్లికి వందనము వాళ్ళు ఒకరికే చెప్పారు. మేము నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చిర్రు, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిర్రు బాబు గారు. అది బాబు గారు ఒక్క పథకానికి చూసుకోవచ్చు బాబు గారు నిజాయితీ ఎంత ఉందనే దానికి. ఓకే, బాబు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది అంటే? హైదరాబాద్ని మించిపోతుంది.
అప్పుడు 2020 అంటే ఎవరికి అర్థం కాలే, ఇప్పుడు 2047 అంటే కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి డబల్ ఉంటుంది అది. అంటే ఇప్పుడు హైదరాబాద్ కన్నా రియల్ ఎస్టేట్ ఏపీకి వెళ్తే బాగున్నాం అంటున్నారు. ఉమ్. ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త దానికి కోరుకుంటారు. ఇప్పుడు అమరావతి అనేది కొత్తది కాబట్టి అక్కడే ఎక్కువ రియల్ ఎస్టేట్ కొంచెం పెరుగుతుంది హైదరాబాద్ కంటే రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు రాజధాని అన్నాం, అమరావతి అన్నాం. అమరావతి ఫిక్స్ చేశారు, ఫిక్స్ ఉన్నప్పుడు 3 అన్నారు. దాని గురించి మూడు అంటే ఆయనకే తెలియాలి. ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్న సంగతి జగన్ ఒక్కనికే తెలుసు, వేరే ఎవ్వరికి తెలియదు. అది ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఎవరు? 5 సంవత్సరాలు తల్లికి చెల్లికి బయట పంపించాడు, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఇంకా ఆయన అంత పని కావాలి, ఎవరు ఉండరు. ఇంకా అవసరంకి అవకాశవాది రాజకీయాలు చేస్తాడు ఆయన. మొన్న పోతే కారు కింద టైర్ కింద తొక్కుకుంటూ పోయాడు, మొన్న పోతే మామిడికాయలు, ఇంకా రేపు పోతే ఏం తొక్కుతాడో తెలియదు. అలా ఉంటుంది ఆయన పరిస్థితి. ఓకే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఉండుంటే నేను మీరు చేసిన తప్పులన్నీ చెప్తా అని చెప్పి ఆయన తప్పులు ఆయన చూసుకోమని చెప్పు. మా తప్పుల గురించి చెప్పడం కాదు, ఆయన తప్పులు ఏమేమి చేసిండు అనేది ఆయనకే తెలుసుకోమని చెప్పు. ఆయన తప్పులు తెలుసుకోవాలంటే వాళ్ళ చెల్లిని అడగమను, లేదంటే వాళ్ళ తల్లిని అడగమను. వాళ్ళ తప్పులు చేసింది వాళ్ళ చెల్లి వివేకానంద రెడ్డి గారు కూతురు ఉన్నారు కదా, సునీతమ్మను కూడా అడగమని చెప్పు, ఆమె చేసింది ఏమేమి తప్పులు చేసాడు అనేది. ఎలా ఉందంటే రెడ్ బుక్ పాలన అమలు అవుతుందా? రెడ్ బుక్ అనేది ఏం లేదు, ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఓన్లీ భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అలాంటిది ఏమి ఉండదు. అవన్నీ వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళు చేసింది చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మేము రాజారెడ్డి రాజ్యాంగం నడిపినాం కాబట్టి వాళ్ళు కూడా అలా నడుపుతారేమో అనేది, కానీ అది అన్నీ ఫేకు. మా దగ్గర ఉన్నది ఓన్లీ అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే నడుస్తుంది, వేరే రాజ్యాంగం ఏం నడవదు. ఓకే, ఇప్పుడు బాబు గారు కాకపోతే నెక్స్ట్ సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉంది? నెక్స్ట్ సీఎం అంటే అది బాబు గారు ఉన్నంత వరకు బాబు గారే. తర్వాత అనేది బాబు గారు నాకు వద్దులే అని ఎవరికైనా ఇద్దాం అనుకుంటే అది బాబు గారు చూసుకుంటారా, లేకపోతే ఇంకోటి చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మా టీడీపీ అభిమాని, కానీ ఎన్టీ రామారావు విగ్రహాలు పలగొట్టినప్పుడు ఏమాత్రం స్పందించలేదు. ఆయన వైసీపీకి కోవర్డ్గా పనిచేసిండు. ఫస్ట్ పాయింట్. మేమే సొంతంగా పోయి స్పందించామంటే రాజశేఖర రెడ్డికి ఎన్టీ రామారావుకి పోల్చిండు ఆయన. అప్పుడే బాబు గారు ఆయన మీద ఫైర్ అయ్యారు. అంటే అలా పోల్చడం తప్పు. ఎన్టీ రామారావు ఏంటిది, వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది దాని మీద బాబు గారు స్పందించారు, చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అనేది ఆయన పార్టీకి దగ్గరగా లేడు, ఆయన చాలా దూరంలో ఉన్నాడు ఇప్పుడు. అంటే పార్టీ మాదే పార్టీ అని చెప్పినప్పుడు ఆయన స్పందించాలి. ఎవరో ఒకరు చెప్పినప్పుడు స్పందించడం ఏంది? మా తాతగారి విగ్రహం ఎందుకు పలగొట్టాలి, ఎందుకు చేయాలని ఒక్క మాట అయినా ఉంటే మేము కూడా ఎన్టీఆర్ అభిమానిగా మేము కూడా సంతోషిస్తాం. కానీ సినిమాలు వచ్చినప్పుడు నందమూరి అభిమానులు కావాలి, పార్టీకి కష్టాలు వచ్చినప్పుడేమో ఇద్దరికి పోలికలు ఒకటే అంటే అది సరికాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ ఉంది టీడీపీకి? ఇప్పుడు ప్రజెంట్ అయితే కూటమి పాలన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మొన్న చెప్పారు కాదు, 10-15 సంవత్సరాలు బాబు గారి నాయకత్వమే ఉండాలని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండిపోతుంది అంటే ఒక ముక్కలో చెప్పాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? మొన్ననే బాబు గారు చెప్పారు కదా, వైసీపీ అనే మొక్క ఇంకా ఆంధ్రాలో ఎదగదు, ఖతం అయిపోయింది. అది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. అది తెలుసుకుంటే అన్నీ ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. ఇప్పుడు అంటే చాలా మంది మాట్లాడినారు, వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఏంటి తిట్టిందా? వాళ్ళకి దేవుడు ఆల్రెడీ శిక్ష వేస్తున్నాడు, మేము వేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఒక్కొక్కసారి రెడ్ బుక్ అంటే గుండె పోట్లు వస్తున్నాయి, కాలు జారి పడుతున్నారు బాత్రూంలోకి, మళ్ళీ పారిపోతున్నారు. మొన్న లిక్కర్ స్కామ్లో పారిపోతే కేరళలో అక్కడ బెంగళూరు దగ్గర పట్టుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఇవాళ మళ్ళీ కోర్టు ఏమి ఇచ్చింది, ఆస్తులు జప్తు చేసుకోమని చెప్పేసింది. 32,000 కోట్లు ఎంతో జప్తు చేసుకోండి అని కోర్టు నోటీస్ కన్ఫర్మ్ చేసేసింది. వాళ్ళ అవినీతిని వాళ్ళే దేవుడే శిక్షిస్తాడు కదా, ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. జగన్కి కూడా దగ్గరలోనే ఉంది పక్కా. అంతే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటింది, ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్? బేసిక్గా ఒకవైపు అయితే బాగుందని చెప్పాలి, ఇంకో వైపు అయితే బాగాలేదని చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ఎవరు పోయి వైసీపీ ఇంటి మీద దాడి చేయమని చెప్పారు. బేసిక్గా మరి టీడీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారేమో తెలియదు. కొంతమంది అయితే ఇళ్ళ మీదకి రావడం, అంటే వాళ్ళు బెటర్ ఏమన్నా కొంచెం పనులు చేస్తే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. స్టిల్ వీళ్ళైతే పెద్దోళ్ళు చేస్తున్నారు, ఇంకా కొంచెం బెటర్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఏంటి రెడ్ బుక్ పాలన? అంటే రెడ్ బుక్ పాలన అంటే జరుగుతుందని నేను కొన్ని దగ్గర చూసాను, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది.
బేసిక్గా నేను హైదరాబాద్ వచ్చిన నేను పెద్ద పట్టించుకోవట్లేదు పాలిటిక్స్. సో ఇంకా నా తెలిసిన తోటికైతే ఇంకా కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. లాస్ట్ టైం జగన్ గారు కూడా బాగానే చేశారు. స్టిల్ ఏమో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి ఎట్లా చేయాలి ఏం చేయాలనేది. ఇప్పుడు అమరావతి గురించి నీ ఒపీనియన్ ఏంటి? అమరావతి బెస్ట్ అనే చెప్పాలన్న, ఎందుకంటే సెంట్రల్ ఉంటుంది కదన్న మన ఏపీకి. ఇప్పుడు జగన్ తీసుకెళ్ళి మన అక్కడ పెట్టినాడు ఇక్కడ వైజాగ్లో. సో ఇప్పుడు వైజాగ్లో పెట్టడం వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ ఉంది. ప్లస్ ఏమంటే ఆల్రెడీ ఇది డెవలప్డ్ కాబట్టి కొంచెం బడ్జెట్ అవన్నీ తగ్గుతాయి అని చెప్పి తను చూశాడు. సో ఇప్పుడు ఇక్కడ పెడితేనేమో కొంచెం మిడిల్ ఆఫ్ ది ఏపీ ఉంటుంది కాబట్టి నాకైతే అమరావతి బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ లాంగ్ టైం, అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టొచ్చు అది డెవలప్ అవడానికి బేసిక్గా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 year దాటేసింది. ఓకే, వచ్చే అవకాశం ఉందంటే ఇచ్చే అవకాశం ఉందా? ఏమో అది నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు అనుకుంటున్నాను నేనైతే బేసిక్గా అది. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ల ముందు. అదే ఎలా ఉండబోతుంది ఒకవేళ చేస్తే? పాదయాత్ర అనేది ఏదో కొంచెం పాదయాత్ర చేస్తే గెలుస్తారనేది ఒక నమ్మకం లాగా అయిపోయింది అన్న. అంటే ఏపీలో బేసిక్గా అంటే ఎవరు ఓడిపోలేదు ఇంత మట్టికి పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు. ఏమో అది వెళ్ళి ఇక మనుషుల్లోకి వెళ్ళి ప్రజలు అన్నీ తెలుసుకొని మంచిగా చేస్తే వెల్ అండ్ గుడ్. నార్మల్గా మళ్ళీ వచ్చి అదే పాలిటిక్స్ చేస్తూ ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అదే డబ్బులు తింటూ ప్రజలకు ఏం చేయకుండా బేసిక్గా ప్రజలే పిచ్చోళ్ళు అన్న చెప్పాలంటే. ఏమంటే మనం ఓటేస్తున్నాం కదా, ఓటేసే ముందు డబ్బులు తీసుకోకుండా దేనికి వేస్తున్నాం ఏం వేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుంది. డబ్బులు తీసుకుంటారు, ఎవడికి ఓటేస్తారు, దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పనులు చేయలేదు అంటారు. ఎందుకు చేస్తారు? నువ్వు డబ్బులు తీసుకోలేదు అనుకోనా, నీకు అడగడానికి క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా. డబ్బులు తీసుకుంటావు, తర్వాత నాకు అది చేయలేదు, అది పడలేదు, ఇది పడలేదు అంటే ఎందుకు చెప్పనా? కొన్ని ఇంకా మనం ఒక హైదరాబాద్ అలా ఇలా కొంచెం అవ్వాలనుకుంటే కొన్ని పథకాలు తగ్గించాలన్న బేసిక్గా. కొన్ని అన్నెసరీ పథకాలు ఉన్నాయి, అవన్నీ అవసరం లేదని నా ఫీలింగ్. బట్ వాళ్ళు మనకన్నా ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకేం తెలుసు మనకేం తెలియదు కదా అది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు అన్న బేసిక్గా, అన్నీ పట్టించుకుంటున్నారు. ఇంకా పట్టించుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఆయన నార్మల్ మనిషి ఏం కాదన్న, ఎందుకంటే సినిమాల్లో అంత పెద్ద స్టేజ్లో ఉండి చిరంజీవి వాళ్ళ తమ్ముడు చాలా బాగా కష్టపడ్డాడు సినిమాల్లో కూడా. నేను ఫ్యాను బేసిక్గా, ఆయనకి చాలా బాగా యాక్ట్ చేస్తాడు. బట్ ఇంకా పాలిటిక్స్లో ఇంప్రూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఇంకా చేస్తాడు ఆయన డామ్ షూర్గా, ఇంకా చేయాలి. ఫ్యాన్ అన్నా ఒకటి అడుగుతున్నా, ఎలా ఉంది ఫ్యాన్ నా ట్రైలర్? ఫ్యాన్ అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా, మర్చిపోవద్దు. అంటే నార్మల్గా ఫ్యాన్ అంతే. అది ఎలా అనిపించింది హరిహర వీరమల్లు ట్రైలర్? ఓకే నా బాగానే ఉంది అనిపిస్తుంది. వార్ 2 గురించి వెయిటింగా? వార్ 2 వస్తే చొక్కాలు చింపుకోవడమే ఇంకా. ఓకే, ఇప్పుడు ఒకవైపు హృతిక్ రోషన్ బాడీ, ఒకవైపు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉండబోతుందంట? ఇంక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి, ఆస్కార్లోనే మాట్లాడేసినారు కదా, ఇంకేం మాట్లాడతాను చెప్పు. మనం ఆ స్టేజ్ కూడా కాదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు అదే డేట్కి కూలీ రాబోతుంది. ఏది అంటే ఎలా రెండు ఎలా ఉండబోతాయంట? కూలీ కూడా బాగానే ఉంటుంది అన్న, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ఏమీ నార్మల్ డైరెక్టర్ కాదు. బేసిక్గా మాస్టర్, విక్రమ్ అవన్నీ చూస్తేనే మనం చెప్పొచ్చు ఎట్లాంటి డైరెక్టర్ అనేది, డైనమిక్ డైరెక్టర్. సో తను కూడా బాగానే చేస్తాడు, 2 హిట్ అయితే నేను అనుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్స్ అన్న, బాయ్.